ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియట్లేదు. సో యాక్చువల్లీ ఈ స్టేజ్ మీద ఇది ఫస్ట్ థియరిటికల్ రిలీజ్ అండి. సో ఈ స్టేజ్ మీద ఇక్కడ దాకా నన్ను సపోర్ట్ చేసిన ఫస్ట్ నుంచి మా మదర్ అండ్ ఫాదర్కి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్దామని కోరుకుంటున్నాను. అండ్ మా అక్క బావ ఉన్నారు ఇక్కడ, వాళ్ళు నన్ను చిన్నప్పటి నుంచి బాగా సపోర్ట్ చేశారు. అండ్ రీసెంట్లీ మ్యారేజ్ అయింది నాకు 1 month బిఫోర్ 1 month అయిందంతే. పాపం ఆవిడకి టైం ఇవ్వడం కుదరట్లేదు, బట్ అయినా కానీ నన్ను సపోర్ట్ చేసి అర్థం చేసుకున్న మా వైఫ్కి థ్యాంక్ యూ. సో ఫస్ట్ మూవీ సామాజిక దగ్గరికి వస్తే ఇది స్టార్ట్ అయింది భాను అండ్ నందు మా కాంబినేషన్లో. సో నాది భానుది ఒక 12 years నుంచి ఇండస్ట్రీలో చిన్న స్ట్రగుల్ అని కూడా అనకూడదు, ఎందుకంటే మేము ఎంజాయ్ చేస్తూనే ఆ స్ట్రగుల్ ఫేజ్ కూడా దాటేసాం. సో ఫైనల్లీ బాగా కొట్టేసాం రా. సో ఇంత దూరం ఇక్కడ దాకా రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎప్పుడైతే స్టోరీ ఇదంతా అనుకున్నామో అప్పుడే ఇది ఒక యూనిక్ పాయింట్, దీంట్లో ఒక మంచి హీరో దొరికితే బాగుంటుంది అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నాము. సో ఆ ప్రాసెస్లో అనిల్ గారు పరిచయం అయ్యారు. అనిల్ గారితో సింగిల్ సిట్టింగ్ అలా కథ చెప్పగానే ఆయన ఇమ్మీడియట్గా ఓకే అంటం జరిగింది. అండ్ అప్పటి నుంచి ఆయన ఎంత సపోర్ట్ చేశారంటే ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలాసార్లు అంటే అనిల్ గారు యాక్చువల్లీ అమెరికాలో ఉంటారు, మనమేమో ఇక్కడ. సో మన టైమింగ్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. నేను అర్ధరాత్రి ఫోన్ చేస్తుంటే ఆయన పాపం మొన్న చెప్తున్నారు, కార్ డ్రైవింగ్ చేస్తూ కూడా అమ్మో ఇప్పుడు వీడు ఫోన్ చేశాడని చెప్పి పక్కన ఆగి మరీ మాట్లాడారంట. థ్యాంక్ యూ సార్, ఇబ్బంది పెట్టుంటే సారీ. అండ్ రాజా గారు హాస్య మూవీస్, అది హాస్య మూవీస్ అంటే అది నా బ్యానరే అది. మరి చాలా హెల్ప్ చేశారు, చాలా సపోర్ట్ చేశారు. ఇంకా ఈ సినిమా తర్వాత ఇలానే మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్ సినిమాలు తీస్తూ ఫుల్ హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. అండ్ మెయిన్లీ ఇంకోటి ఏంటంటే ఈ సినిమా ట్రైలర్ మెగాస్టార్ చిరంజీవి గారి చేతి మీద లాంచ్ చేయడం జరిగిందండి. ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్ళామో ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది ఆ సినిమాకి అప్పుడే వచ్చేసింది. ఆ రోజే అనిల్ గారికి అప్పుడే చెప్పాను, సార్ థ్యాంక్ యూ వెరీ మచ్, మీ వల్ల కలిసాం. అంటే ఎప్పటి నుంచో ఆయన్ని కలిసే అవకాశం ఉండింది, ఏదో ఫ్యాన్గా వెళ్ళి ఫోటో దిగుదాం అది అని. కానీ చాలామంది చెప్పారు వెళ్తే డైరెక్టర్ అయ్యే వెళ్ళాలని, అది మీ వల్ల సాధ్యపడింది సార్, థ్యాంక్ యూ. అండ్ ఆయనతో ఒక ఆటోగ్రాఫ్ కూడా దొరికింది. ఆయన ఒక చిన్న కొటేషన్ కూడా రాశారు షర్ట్ మీద, అబ్బరాజు నువ్వు అబ్బా అనిపించు అని. ఐ థింక్ ఐ హావ్ డన్ దట్. బాస్ చెప్తే చేయాలి కదా సార్, సో చేసాం. అండ్ చిన్న మర్చిపోతాను రాసుకున్నాను సార్. అంటే సెట్లో అందరి ముందు అరిచి గట్టిగా మాట్లాడి పని చేయించుకోవడం ఈజీ, కానీ ఇలా అందరి ముందు మాట్లాడటం కొంచెం. అండ్ ఫస్ట్లీ అందరికీ మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీడియా వాళ్ళకి, వెబ్సైట్ వాళ్ళకి, సినిమా వాళ్ళకి. మేము ప్రివ్యూ షో వేయంగానే వాళ్ళు చూసి లిటరల్లీ వాళ్ళే మమ్మల్ని ఎంత సపోర్ట్ చేశారంటే, అంటే ఆడియన్స్ థియేటర్కి వచ్చిన తర్వాత మౌత్ టాక్ స్టార్ట్ అయింది, కానీ అక్కడ దాకా తీసుకురావడానికి వాళ్ళు మాకు ఎంతో సపోర్ట్ చేశారు. అంటే ఒక నార్మల్ కామెడీ సినిమా అది ఇది ఒక చిన్న సినిమా అని కాకుండా వాళ్ళు సినిమా నచ్చింది మీరు చూడండి, ఇంకో నలుగురికి చూపించండి అని చెప్పి వాళ్ళు ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ అండి మీడియా వాళ్ళందరికీ, వెబ్సైట్ వాళ్ళందరికీ. అండ్ తెలుగు ప్రేక్షకులు 2 states అందరికీ మేము రిలీజ్ ప్రమోషన్ టూర్కి వెళ్ళినప్పుడు కూడా అదే చెప్పాం, ఫ్యామిలీ అందరితో కలిసి సినిమాకి రండి, మీరు ఎంజాయ్ చేస్తారని. ఎప్పుడైతే మన సక్సెస్ టూర్కి వెళ్ళినప్పుడు లిటరల్లీ అనిల్ గారు యూ వోంట్ బిలీవ్ 60 years 70 years వాళ్ళు కూడా వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారు సార్. చాలామంది ఇలాంటి సినిమా మేము చూసి చాలా రోజులు అయింది అంటున్నారు. మాకే అసలు నమ్మశక్యంగా లేదు, బట్ వెరీ హ్యాపీ. అండ్ నెక్స్ట్ మా టెక్నికల్ టీమ్ అండి, మా డిఓపి రామరెడ్డి గారు, హీజ్ మై విజన్. సో నేను ఏది చెప్పినా అంటే సెట్లో కొంచెం ఇబ్బంది పెట్టినా కానీ చాలా కొంచెం ఫాస్ట్గా చేయాల్సి వచ్చింది కొన్ని కండిషన్స్ వల్ల, బట్ ఆయన కూడా అంతే ఫాస్ట్గా రెడీ చేసేద్దాం అని చెప్పి చాలా ఫాస్ట్గా నాకు సపోర్ట్ చేశారు. అండ్ ఫైనల్లీ లాస్ట్లో అనిల్ గారు మనకి అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన గట్సీ డెసిషన్తో ముందే ప్రివ్యూ వేయాలనగానే ఆయన చాలా పోస్ట్ ప్రొడక్షన్లో డిఐలో చాలా కష్టపడి ఆ అవుట్పుట్ క్యూబ్కి అందించడానికి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. థ్యాంక్ యూ రామరెడ్డి గారు. అండ్ నెక్స్ట్ మా ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ గారు, సార్ ఐ లవ్ యూ సార్, మీకు తెలుసు అది. ఒక చిన్న అంటే ఇలాంటి సినిమా ఒక సెట్లో చేయాలి అంటే ఒక లైవ్ లొకేషన్లో చేయాలంటే చాలా కష్టం అండి. అంటే ఇంతమంది ఆర్టిస్ట్తో లొకేషన్లో చేయడం మాకు అప్పటికప్పుడు ఇమ్మీడియట్గా ఒక సెట్ కావాలంటే ఆయన చాలా ఫాస్ట్గా అండ్ ఆయన దగ్గర ఉన్న కొన్ని ఇంట్లో వాడుకునే వస్తువులతో సహా ఆయన ఒకటి తయారు చేసి ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ నెక్స్ట్ మా ఎడిటర్ ప్రసాద్ గారు, సార్ నమస్కారం సార్.
నాకు ఫస్ట్ ఆడియన్ ఆబ్వియస్గా ఎవరికైనా ఎడిటర్ గారే. సో ఆయన సినిమా చూసి నేను ఎలా ఉంటుందంటే 2 రోజులు షూటింగ్ అయిన తర్వాత ఫుటేజ్ ఆయన దగ్గరికి వెళ్ళగానే ఫస్ట్ ఫోన్ చేస్తా, సార్ ఓకేనా మీటర్లో ఉందా అని. ఆయన అంతే పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంటాడు. అండ్ ఒకవేళ లెంత్ ఎక్కువైనా నిర్దాక్షిణంగా కట్ చేస్తుంటారు, అదొక్కటే కొంచెం బాధాకరమైన విషయం. ఇందులో కొన్ని సీన్లు కట్ చేయడం జరిగింది, అవన్నీ మరి మీరు దయచేసి యూట్యూబ్లో అన్నా ఎక్కడన్నా వేస్తే థ్యాంక్ యూ సార్ ఎడిటర్ గారు. అండ్ మా ప్రోమో ఎడిటర్ రవిశంకర్ ఎక్కడున్నావా, ఎప్పుడు రాడు, ఎక్కడ ఉంటాడు దాక్కొని. ఈ సినిమాకి గుర్తుంది సార్ అనిల్ గారు, మనం మాట్లాడుకున్నప్పుడు మీరు అన్నారు ట్రైలర్ అండ్ టీజర్ వెరీ ఇంపార్టెంట్ అని. సో అది కూడా దాటేసాం మా రవి వల్ల, థ్యాంక్ యూ. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ గారు ఈజ్ నాట్ అవైలబుల్ రైట్ నౌ, బట్ అనుకున్న టైంకి అనుకున్న గారు. అండ్ మా సీజీ వీరా, సీజీ ఏదో గ్రావిటీయా, థ్యాంక్ యూ వీరా. అంటే ఏదైతే సెట్లో చేసామో మరి ఆపోజిట్ గ్రీన్ మ్యాట్ అవన్నీ ఉంటాయి, అవన్నీ ఎక్కడ అది గ్రీన్ స్క్రీన్ అని తెలియకుండా చాలా నీట్గా మాకు టైంకి అందించారు. థ్యాంక్ యూ సీజీ టీమ్. అండ్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ సీను, లోకేష్, లక్ష్మి అండ్ మా కో డైరెక్టర్ సత్యనారాయణ గారు. సో వీళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ షూటింగ్ అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో నాకు హెల్ప్ చేసిన రమేష్ బండ్రెడ్డి, వేర్ ఆర్ యూ, ఆడు ఒక్కడే కానీ అన్ని పనులు వాడే చేశాడు. అంటే నేను ఈ ప్రమోషన్లో ఉన్నా అక్కడ ఉన్నా కానీ చాలా హెల్ప్ చేశాడు, థ్యాంక్ యూ రమేష్. అండ్ మా హాస్య మూవీస్ అండ్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ టీమ్ అందరూ, మేనేజర్స్ దగ్గర నుంచి షఫీ గారు, కిరణ్ గారు, ఎవ్రీవన్, చంద్ర అండ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్. శేఖర్ గారు, శేఖర్ అన్న ఫస్ట్ సినిమా చూశారు, చూసి ఆయన ఎడిట్ రూమ్లో చూసి ఆయన ఇచ్చిన రిపోర్ట్ మాకు చాలా ఎనర్జీగా ఉంది. వంశీ గారిని చూడమంటే రిలీజ్ అయ్యాక చూస్తారు, ప్రివ్యూలో సినిమా చూస్తున్న టైంకి కంగ్రాచులేషన్స్ బ్లాక్ బస్టర్ అయినా అప్పుడు అమ్మాయి ఓకే అని చెప్పి వెరీ హ్యాపీ వంశీ గారు. అండ్ విశ్వ గారు, సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ అప్పుడప్పుడు మా ఫోన్లు ఎత్తాను సార్ ప్లీజ్, ఇందాక చేశాను మీరు ఛార్జింగ్ పెట్టాను, అది తప్పించుకున్నారు పెద్ద మనుషులు. థ్యాంక్ యూ విశ్వ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఫస్ట్ డే నుంచి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ #మీడియా మనోజ్ ఈజ్ మై ఫ్రెండ్. అండ్ ఈ సినిమాలో క్లైమాక్స్లో ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేసి మరి విష్ణు గారు అన్నట్టు సో మనోజ్ అండ్ మాకు అండ్ మా పోస్టర్ డిజైనర్స్ మన అనిల్ భాను గారు చాలా అద్భుతమైన పోస్టర్స్ ఇచ్చారు. దాంతోపాటు మన #మీడియా వాళ్ళు కూడా కొత్త కొత్త ఐడియాస్తో లాస్ట్ మినిట్లో కావాల్సినవన్నీ డిజైన్ చేసి ఇచ్చారు. అండ్ కమింగ్ బ్యాక్ టు ఆర్టిస్ట్ అండ్ ఎవ్రీవన్, సో ఫస్ట్ నరేష్ గారి గురించి చెప్పాలి. ఈ కథ అనుకున్నప్పటి నుంచి ఫస్ట్ క్యారెక్టర్ అంటే హీరో అని రాసాం కానీ నరేష్ గారి పేరు నరేష్ గారనే ఉంది. సో నరేష్ గారు మీకు తెలుసు నేను మీకోసం ఎంత ఎంటపడ్డాను, మీరు మధ్యలో కొంచెం ఇబ్బంది పడి నేను ఒకరోజు అనిల్ గారికి ఫోన్ చేసి సార్ నరేష్ గారు బిజీ అంటే సార్ అంటే నువ్వు వదిలేనే మాట్లాడతా అంటారు. సో మొత్తానికి ఫైనల్లీ మిమ్మల్ని తీసుకొచ్చారు, థ్యాంక్ యూ నరేష్ గారు. అంటే ఆబ్వియస్లీ అందరూ చెప్పినట్టు మేము అందరం మీ సినిమాలు చూసి శ్రీవారి ప్రేమలేఖ, జంబలగడ బొమ్మ, చిత్రం, సో ఇవన్నీ చూసే పెరిగాము. అండ్ ఆబ్వియస్లీ ఇంతమంది వచ్చిన గెస్ట్స్ అందరూ కూడా ఈవీవి గారు, జంజాల గారు అంటే వాళ్ళ సినిమాలు చూసే పెరిగాము. సో బేసిక్గా కామెడీ ఇష్టం ఉండటం వల్ల మేము కూడా కామెడీ సైడ్ డ్రిఫ్ట్ అయ్యాము. అందులో మీతో ఫస్ట్ ఇంత పెద్ద సినిమాలో మీతో చేయడం చాలా హ్యాపీ సార్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. హోప్ఫుల్లీ వీఆర్ మనం ఎలా అయినా నెక్స్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అండ్ సార్ చెప్తాను సార్, చప్పట్లు కొట్టి మరీ చెప్పించుకోకర్లేదు. శ్రీకాంత్ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను ఆల్మోస్ట్ దత్తత తీసేసుకున్నారు, మరి ఆస్తిపాస్తులు ఏమైనా ఉంటే మరి చూడండి. థ్యాంక్ యూ సార్. అండ్ కమింగ్ బ్యాక్ టు మొత్తం మా టీం అందరికీ, మన యాక్టర్స్ అందరికీ, సురేష్ గారు, సుభాష్ గారు, సుదర్శన్ భయ్య థ్యాంక్ యూ వెరీ మచ్, ఇరక్కొట్టావు. అండ్ లక్ష్మణ్ వెరీ గుడ్. అండ్ ప్రియా గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ యా మా ఫస్ట్ సాంగ్లో చేసిన యష్న, థ్యాంక్ యూ యష్న, లాస్ట్ మినిట్లో పిలిచిన వచ్చి చేసినందుకు. అండ్ దేవిప్రసాద్ గారు ఫస్ట్ డే నుంచి మీరు చెప్తూనే ఉన్నారు సినిమా షూర్ షాట్ ఇదని, అంటే అప్పుడే ఒక పెద్ద డైరెక్టర్ వచ్చి అది చెప్పడం నాకు చాలా బ్లెస్సింగ్ లాగా అనిపించింది, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కమింగ్ బ్యాక్ టు రెబ్బా, వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సారీ తెలుగులో చిన్న మిస్టేక్ జరిగింది, టైటిల్లో రెబ్బా మౌనికా జాన్కి రెబ్బా మౌనికా జాన్ అని రాసాం. సో అమ్మాయి అప్పటి నుంచి తగ్గిపోతాడు, ఎక్కడికి వెళ్ళినా కానీ ఇక అప్పటి నుంచి మౌనిక అనే పిలుస్తాం, బట్ ఇట్స్ రెబ్బా మోనికా జాన్ బట్ యు ఆర్ జాన్ ఫర్ ఎవ్రీ వన్ నౌ. సో యా, సో హోప్ యూ విల్ గెట్ గుడ్ ప్రాజెక్ట్స్. అండ్ మళ్ళీ మేము ఎప్పుడన్నా అడిగితే డోంట్ ప్లీజ్ లిఫ్ట్ ద ఫోన్. థ్యాంక్ యూ. అండ్ విష్ణు గారు
విష్ణు గారు గురించి చెప్పాలంటే ఇప్పుడు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ టైం కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎలా అయితే ఎంత ఎక్సైట్ అయ్యారో ప్రతిరోజు, అంటే ఒక మనిషి ఒక సినిమా కోసం ఇంత కష్టపడతాడా అన్న విషయం నాకు ఆయన చూసే తెలిసింది. అంటే ఆన్ సెట్ కష్టపడటం వేరే, అండ్ తర్వాత కూడా ఆ సినిమాని మళ్ళీ ఆలోచించుకొని మనం ఇంకేదైనా చేయొచ్చా అని ఇన్పుట్స్ ఇస్తూ, హెల్దీ డబ్బింగ్లో కూడా ఎన్నో ఇన్పుట్స్ ఆయన చేసిన డబ్బింగ్ చెప్పిన తర్వాత మేము చూసుకున్న అవుట్పుట్కి మాకే షాక్ అనిపించింది. సో థ్యాంక్ యూ విష్ణు గారు. అండ్ ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే, ఇట్స్ అంటే ఇక్కడ స్టేజ్ మీద అన్నీ చెప్పలేం కాబట్టి, బట్ మమ్మల్ని నమ్మి అంటే కొత్త వాళ్ళు ఏదో సినిమా చేస్తామని కథ చెప్తాం అనగానే మీరు ఆబ్వియస్గా చాలామందికి ఛాన్స్ ఇచ్చారు, బట్ చాలా కథలు వింటూ ఉంటారు. ఆ విన్న కథలో మా దాంట్లో ఏదో నావెల్ పాయింట్ ఉందని చెప్పి ఫస్ట్ టైం విని మళ్ళీ సెకండ్ టైం చిన్న క్లైమాక్స్ కొంచెం ఏదో డిస్టర్బెన్స్ అర్థం కాకనో ఏదో మళ్ళీ విని దాని తర్వాత ఇమ్మీడియట్గా చేద్దామని చెప్పి వేరే ప్రాజెక్ట్స్ ఉన్నా కానీ అవి కొంచెం ఆపి ముందుకు తీసుకొచ్చి మాకు ఈ సినిమా ఇన్ టైం కంప్లీట్ అవ్వడానికి హెల్ప్ చేసినందుకు వెరీ 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 థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకెంతకంటే పోయితే మీరు దాని తర్వాత తిడతారు నాకు తెలుసు, బట్ థ్యాంక్ యూ. అండ్ వచ్చిన గెస్ట్ అందరికీ హసిత్ థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ వశిష్ఠ్ గారికి అండ్ విజయ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ స్పెషల్ మెన్షన్ ఏంటంటే మేము మా ప్రమోషనల్ టూర్లో కానీ సక్సెస్ టూర్లో కానీ మాకు దగ్గరుండి హెల్ప్ చేసిన శివ, నవీన్, అచ్యుత్, సాయి అండ్ హేమంత్. సో అందరికీ థ్యాంక్ యూ. కిరణ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే ఎంతో హైట్స్ రీచ్ అవ్వాలి సక్సెస్లో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ గీత గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ నౌ ఐ రిక్వెస్ట్